ఇదే టెస్లా సైబర్ ట్రక్. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనికి అసలు ఏం బటన్స్ ఏం లేవు. డోర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక కార్డు ఉంది. దాంతోపాటు ఇది అక్కడ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ స్టీరింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది లోపల పెద్ద స్క్రీన్ ఒకటి ఉంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ మనం యాక్చువల్గా యాప్ ఉంటుంది. యాప్లో మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా మన యాప్ ద్వారా కార్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇది కార్డ్ అడుగుతుంది. సో కార్డ్ ఇక్కడ చేయగానే మనకి లాక్ యాక్సెస్ ఇస్తుంది. సో ఇది ఫ్రంట్కి వెళ్ళడానికి ఇది. అండ్ దిస్ ఇస్ పార్కింగ్, అంటే మధ్యలోకి పెడితే మధ్యలో పార్కింగ్. అండ్ ఇది కిందకి పెడితే బ్యాక్కి వెళ్తుంది. బ్యాక్ గేర్ అన్నమాట, బ్యాక్ గేర్. అండ్ పార్కింగ్ అండ్ ఫ్రంట్ కలర్ ఉంది, కానీ ఇది యూజ్ లేదు. అంటే మరి ఎందుకు ఇచ్చాడు నాకైతే తెలియదు. బట్ ఎందుకు యూజ్ లేదు అంటున్నానంటే, ఇందులో మనకు బ్యాక్ వచ్చేది ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే స్క్రీన్ ఇక్కడ మన బ్యాక్ గేర్ వేయగానే మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అదే డ్రైవ్లో వెళ్ళగానే వెనకాల ఎవరు వస్తున్నారా అన్నది వెనకాల కనబడుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు వెనకాల వ్యూ. ఇది వెనకాల వ్యూ. అండ్ దిస్ ఈజ్ బ్యాక్ వ్యూ, అంటే మనం బ్యాక్ గేర్ వేయగానే బ్యాక్ కెమెరా ఆపరేట్ అవుతుంది. సో పార్కింగ్. లోపల కూడా బ్యాక్ కూడా 3 సీట్స్. అండ్ ఇక్కడ స్క్రీన్ ఇచ్చారు. ఇక్కడ టైర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వైపర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్కటే ఉంది పెద్ద సిరిగ్గడ్లాగా. థింక్ చేద్దాం ఎలా ఉంటుందో. మ్యాజిక్ ఏంటంటే వీళ్ళని ట్రై చేస్తే మొత్తం అన్ని వీళ్ళు కదులుతాయి. కనబడుతుంది. సరే ట్రై చేద్దాం. టెస్లా సైబర్ ట్రక్ బాగుందా. మామూలు స్టీరింగ్ కాదు ఇది. అంటే నార్మల్ కార్లు ఉండే స్టీరింగ్ టైప్లో లేదు. డిఫరెంట్ షేప్ ఉంది. అయితే ఒకసారి జస్ట్ టెస్ట్ డ్రైవ్ తీసుకుని నడపడానికి అయితే బాగుంది. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ జస్ట్ సిగ్నల్కి లెఫ్ట్ సిగ్నల్కి రైట్ సిగ్నల్కి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ వైపర్స్కి ఇక్కడ ఒక బటన్ ఉంది. దట్స్ ఇట్. అండ్ నార్మల్గా మనం హ్యాండ్ బ్రేక్ అది కూడా ఇక్కడే ఉంది. అబ్బబ్బా ఏముంది కారు. చూడండి
ఓకే వెనకాల ఇది నేను ఎంత పొరపాటు పడుతుందని చూడండి. ఇది మిర్రర్ వెనకాల చూడని ఇందులో చూద్దాం అనుకుంటున్నాను, కానీ వెనకాల ఇక్కడ వీడియో కెమెరా ఉంది, ఇందులో కనపడుతుంది ఎవరు వెనకాల ఎవరు వస్తున్నారు అన్నది. బాగుంది, ఇట్స్ గుడ్ టు నో. ఆటో పైలట్ కూడా ఉందంటే ఇందులో. చాలా బాగుంది, కారు మాత్రం ఫీల్ బాగుందండి నిజంగా. ఏదో పెద్ద ఇస్తున్నారు కానీ అలాగే ఉంది ఇది కూడా. ఏదో అయ్యో అంటే బయటికి గట్టిగానే వస్తుంది సౌండ్, బట్ ఇది సౌండ్ ప్రూఫ్ కదా, చాలా తక్కువ వస్తుంది. డెస్టినేషన్ పెట్టాను, ఆ డెస్టినేషన్కి ఆటో పైలట్ మోడ్లో తీసుకెళ్ళమంటున్నాను. సో ఆటో పైలట్ మోడ్ ఆన్ చేశాను, ఆ డెస్టినేషన్కి అదే తీసుకెళ్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. చేయట్లేదు, జస్ట్ భయం వేసి నాకు భయం వేసి అవుతుందో లేదని బ్రేక్ మీద అలా ఎత్తకి ట్రై చేస్తున్నాను. ఆగింది, నేనేం చేయలేదు. సో రౌండ్ అబౌట్ ఒకటి వస్తుంది, అక్కడ మనుషులే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది ఎలా తిప్పుతుందో చూద్దాం. నాకైతే కొంచెం భయంగానే ఉంది. అక్కడ రెడ్ కార్ వస్తుంది, దానికి ఆగుతుందో లేదా. ఆగింది, అదే తిరిగిపోతుంది. ఓ గ్రేట్, కళ్ళని మసుకున్న సూపర్ రా. సో ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు హైవే ఎక్కాలి. ఇది నార్మల్ రోడ్ నుంచి హైవేకి ఎక్కాలి. ఇది హైవేకి ఎలాగా ఎక్కుతుందో చూద్దాం. అండ్ నాదిగా ఇది వాళ్ళు చూసి నవ్వుతున్నారు, ముచ్చిపోతున్నారు, ఈ కారు నాదనుకుంటారు వాళ్ళు. నాదిగా స్లో చూద్దాం ఎంతదో లేదో. నాకైతే భయం వేస్తుంది, నేనేం చేయట్లేదు. ఇక్కడ కారు ఉంది, అవుతుందో లేదు. ఆగింది. ఆటోమేటిక్గా అది తీసుకుని హైవే ఎక్కించిందంటే ఇట్స్ గ్రేట్. ఇది నార్మల్ రోడ్, ఇది ఇక్కడ కనబడుతుంది కదా, ఇది హైవే ఎక్కిస్తుందో లేదు చూద్దాం. ఆ టైప్ కార్లు వస్తున్నాయి, ఆగుతుందో లేదు చూద్దాం. ఆ టైప్ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. ఓకే, ఆ ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత ఇది వెళ్తుంది. ఓ గ్రేట్, ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం మనం. సో ఎక్కుతుందో చూద్దాం. అసలు నేనేమీ పట్టుకోవట్లేదు, నేనేమీ ఆపరేట్ చేయట్లేదు, అదే మొత్తం. సో హైవే చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, అంటే దాంట్లో మర్చి అవ్వాలి. సో ఇది ఎలా ఎక్కుతుందో చూద్దాం, అందులో కరెక్ట్గా వెళ్తుందో లేదు చూద్దాం. కార్లు అయితే నేనైతే ఏమి చేయట్లేదు, రియల్గా ఏమీ చేయట్లేదు. భయం వేస్తుంది కానీ నేనేమీ చేయట్లేదు. పోలీసు ఉన్నాను అనుకుని నేను నార్మల్గా వచ్చాను. వెనకాల పోలీసు ఉన్నాడు, భయం వేసి ఆగిపోయాను. బట్ అగైన్ నేను స్టార్ట్ చేస్తాను. ఇదేం తప్పేం లేదు, ఇది బాగానే తీసుకెళ్తుంది. అయితే నా ముందు జాగ్రత్తగా అక్కడ పోలీసుడు ఉన్నాడని ఏమన్నా తప్పు తేడా జరిగిందనుకో నాకు ఆపి టికెట్ వేస్తాడు. భయం వేసి నేను ఆపేసాను. చాలా బాగుంది కార్ అయితే. మొన్నొకసారి ట్రంప్ హోటల్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఈ కార్లోనే జరిగింది. ఏమీ అవ్వలేదండి. ఒకసారి చూద్దాం మనం కూడా ఏమో అవ్వలేదు. గుడ్, వెరీ స్ట్రాంగ్. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ కెమెరా ఉంది. ఇక్కడ కెమెరా ఉంది, చుట్టూరు కెమెరాలే. అండ్ ఇక్కడ కెమెరా ఉంది, అలా బూట్ స్పేస్ అంటే బ్యాక్ స్పేస్. ఇది కిందకి ఇది ఓపెన్ అవుతుంది, చేయగానే చుట్టూరు కెమెరా. వెనకాల అంతా ఓపెన్ అవుతుంది, చాలా స్పేస్ ఉంది. ఒక మనిషి చచ్చిపోతే తీసుకెళ్ళి అంత స్పేస్ ఉంది ఇక్కడ.